హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనము అసిడిక్ బేసిక్ సొల్యూషన్ చెప్పాం కదా, అది బోత్ ఓన్లీ ఇంగ్లీష్లో చెప్పాను. ఇంకోటి అంటే తెలుగులో కూడా అర్థమవుతుంది మీకు. తెలుగులో ఉండే వాళ్ళు కూడా చూడండి, ఓన్లీ తెలుగు మీడియం కాదు. నేను ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని నెక్స్ట్ చెప్తా. ఇది ఓన్లీ స్మాల్ వీడియోస్ ఖచ్చితంగా మినిమం 10 minutes లోపు ఉండేటట్లా ఈ వీడియో అనేది నేను చూసుకుంటానమాట. అంటే పోస్ట్ చేసే ట్రై చేస్తాను. మీకు మన ఛానల్ అనేది యూజ్ అయ్యే ఛానల్, ఏది పడితే అది చెప్పను నేను. 100% మీ టైం వేస్ట్ చేయకోకుండా, అందుకే టైం తగ్గించి, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది టైం తగ్గిస్తే ఓన్లీ 10 minutes లోపు వీడియో ఉంచాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇదే ఫ్రీ పీడిఎఫ్స్, అమౌంట్ ఏం కాదు. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు టాపిక్ వెళ్దాం. ఇంపార్టెంట్ కెమికల్ కాంపౌండ్స్ చూడండి. సో సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా. ఓకే, సోడియం కార్బోనేట్ ఇంకో నేమ్ ఏమి, కెమికల్ నేమ్ వాషింగ్ సోడా. సో కెమికల్ ఫార్ములా చూడండి, Na2CO3.10H2O. అనేది ఇది వాటర్ మాలిక్యూల్స్ అంటాం దీన్ని. ఏమంటాము? వాటర్ మాలిక్యూల్స్. తెలుగులో ఏమంటారు అంటే నీటి అణువులు అంటారు. ఓకే, నీటి అణువులు అని చెప్తాం. సో ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు, సోడియం కార్బోనేట్లో హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ దేర్ అని సింపుల్ క్వశ్చన్ వేస్తారు. సో 10, నెక్స్ట్ 9, 6, 4 ఇట్లా ఉంటాయి. సో ఆప్షన్ నెంబర్ 10. సో ఎన్ని నీటి అణువులు ఉంటాయి అనేది అడుగుతాడు సోడియం కార్బోనేట్లో. సో Na2CO3.10H2O. IUPAC నేమ్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. యూజెస్ చూడండి. సాఫ్టింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ ఇన్ హౌస్ హోల్డ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సాఫ్టింగ్ హార్డ్ వాటర్ ఇన్ హౌస్ హోల్డ్స్ అంటే ఉప్పు నీటిని చేంజ్ చేయడం. సో యూజ్డ్ ఇన్ గ్లాస్ అండ్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో యూజ్డ్ ఇన్ గ్లాస్ అండ్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ ఇండస్ట్రీస్. బాగా చెప్తాను చూడండి. టెక్స్టైల్ ప్రాసెసింగ్ అండ్ డైయింగ్. టెక్స్టైల్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు, డైయింగ్లో కూడా యూజ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా అంటాం మనం. కింగ్ ఆఫ్ కెమికల్స్ చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో. H2SO4. నెక్స్ట్ IUPAC నేమ్ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్, అమ్మోనియం సల్ఫేట్. చూడండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం దీన్ని. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అని కూడా అంటాం, అమ్మోనియం సల్ఫేట్ అని కూడా అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ దీంట్లోనే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంది సార్ ఎట్లా అంటే, ఇక్కడ చూడండి ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెర్టిలైజర్స్ కదా, ఈ ఫెర్టిలైజర్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్లో యూజ్ చేసాం, మన సల్ఫ్యూరిక్ యాసిడ్ని అమ్మోనియం సల్ఫేట్లో కూడా యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. యాజ్ ఎలక్ట్రోలైట్. కార్ బ్యాటరీ చూసింటారు కదా, అదంతా ఏమి H2SO4 యాసిడే. యూజ్డ్ ఇన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ మెటల్ పిక్లింగ్. చూడండి, పెట్రోలియం రిఫైనింగ్లో యూజ్ చేస్తాం, మెటల్ పిక్లింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీహైడ్రేటింగ్ అండ్ ఆక్సిజేటింగ్ ఏజెంట్ ఇన్ ల్యాబొరేటరీస్. చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమి కెమికల్ ఫార్ములా ఏమవుతుందంటే HCl ఆక్వా సొల్యూషన్లో. IUPAC నేమ్ వచ్చి హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ సొల్యూషన్. చూడండి, హైడ్రోజన్ క్లోరైడ్ అంటాం, సింపుల్ HCl, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్. నెక్స్ట్ యూజెస్ చూడండి. ప్రజెంట్ ఇన్ స్టమక్ ఫర్ డైజెషన్. మీరు గ్యాస్ వస్తే మీరు ఈనో తీసుకుంటారు కదా, ఈనో తెలుసు కదా. సో అది తగ్గించడం కోసమే. సో ప్రజెంట్ ఇన్ స్టమక్ ఫర్ డైజెషన్. యూజ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ టేబుల్ సాల్ట్ అండ్ లెదర్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తాం, ప్యూరిఫికేషన్ ఆఫ్ టేబుల్ సాల్ట్ తెలిసిందే కదా మీకు. మెటల్ క్లీనింగ్ అండ్ పిక్లింగ్ ఇన్ ఇండస్ట్రీస్. చూడండి, ల్యాబొరేటరీ రీఏజెంట్. నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్, దీనికి యూజ్ చేస్తాం. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి,
నైట్రిక్ యాసిడ్ చూడండి, కెమికల్ ఫార్ములా చూడండి, హెచ్ఎన్ఓ త్రీ డైరెక్ట్గా అడుగుతాడండి ఎగ్జామినేషన్లో. ఐయుపిఎస్సి నేమ్ చూడండి, నైట్రిక్ యాసిడ్. మ్యానుఫ్యాక్చర్లో అమ్మోనియం నైట్రేట్లో యూస్ చేస్తాం, అమ్మోనియం నైట్రేట్. నెక్స్ట్ యూజింగ్ మేకింగ్ ఎక్స్ప్లోజివ్ లైక్ టీఎన్టీ అండ్ నైట్రోగ్లిజరిన్లో యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆక్వారీజియా టు డిజాల్వ్ గోల్డ్ అండ్ ప్లాటినం. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ఇచ్చింగ్ మెటల్స్ అండ్ ప్యూరిఫికేషన్. ఒకసారి చూడండి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఎగ్జాంపుల్ అమ్మోనియం నైట్రేట్, యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎక్స్ప్లోజివ్ లైక్ టీఎన్టీ అండ్ నైట్రోగ్లిజరిన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆక్వారీజియా అండ్ డిజాల్వ్ గోల్డ్ అండ్ ప్లాటినం, యూజ్డ్ ఇన్ ఇచ్చింగ్ మెటల్స్ అండ్ ప్యూరిఫికేషన్. ఓకే, నైట్రిక్ యాసిడ్ ఈ విధంగా యూజెస్ అనమాట. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ కెమికల్ ఫార్మ్ CaCO3. ఐయుపిఎస్ నేమ్ కాల్షియం కార్బోనేటే. నెక్స్ట్ యూజెస్ చూడండి, సిమెంట్, గ్లాసు, లైము, చాక్ అండ్ ప్రొడక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, సిమెంట్, గ్లాస్, లైమ్ ఆర్ చాక్ అండ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ యాంటాసిడ్స్ టు రిలీవ్ అసిడిటీ, యూజ్డ్ యాజ్ ఏ ఫిల్లర్ ప్లాస్టిక్స్ అండ్ రబ్బర్. ప్లాస్టిక్స్ అండ్ రబ్బర్లో యూస్ చేస్తాం. ఫార్మ్స్ దిస్ బేస్ ఆఫ్ మార్బల్స్, లైమ్ స్టోన్ అండ్ కోరల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఫైనల్ చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా చూడండి, CaSO4 ఆఫ్ H2O. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ మేకింగ్ మెడికల్ క్యాష్ ఫర్ ఫ్రాక్చర్డ్ బోన్స్లో యూస్ చేస్తాం అనమాట. ఫాల్స్ సీలింగ్ అంటే మనం ఫ్రాక్చర్ అయింటే కదా బోన్స్లో మనకు కడతారు చూడండి, అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేసేది. మనకి పిఓపి కూడా మీకు గుర్తుంటుంది, పైన మన హోమ్స్లో యూస్ చేస్తాం కదా, పిఓపి వేయించుకుంటాం. మేకింగ్ ఐడియల్స్, స్కల్ప్చర్స్. నెక్స్ట్ సెట్టింగ్ మెటీరియల్ ఫర్ సెట్లో అన్నిట్లో యూస్ చేస్తాం అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఒకసారి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ పాయింట్స్ కూడా వచ్చాయి. హైప్ పాయింట్స్ కూడా రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్లో యాడ్ అయ్యాయి. ఎవరైతే ఫస్ట్ టైం ఉంటే ఫస్ట్ వెళ్ళి హైప్ పాయింట్ కూడా ఒకసారి పాయింట్స్ ఇవ్వండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వండి, ఏ వీడియో చేయాలి సార్ నెక్స్ట్ అని. ఓకేనా, థ్యాంక్ యూ.